విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ప్రయాణికులతో కోర్మండపాలెం నుంచి విజయనగరానికి వెళ్తూ ఉండగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని శాంతిపురం వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ప్రయాణికులందరినీ దించేశారు. మంటలు వ్యాపించి అందరూ చూస్తుండగానే బస్సు కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్తో బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. విశాఖలోని శంకరమఠం కూడల దగ్గర మనం ఉన్నాం. కుర్మానపాలెం నుంచి విజయనగరం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలు రావడంతో ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. అయితే మంటలు వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ ఈ సంఘటనని గుర్తించి వెంటనే కంట్రోల్ రూమ్ ని ఇతర అధికారులను అలర్ట్ చేశారు. ప్రస్తుతం మనతో ట్రాఫిక్ పోలీసు వారితో మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? సార్ సిగ్నల్ లో డ్యూటీ చేస్తున్నాం సార్. శాంతిపురం జంక్షన్ లోను 4th లిమిట్ సార్. ఈ ఆర్టీసీ బస్సు సిగ్నల్లో ఆగడం వల్ల పొగలు వచ్చాయి సార్. పొగలు వస్తుంటే పబ్లిక్ అంతా బస్సు దిగి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి అని అక్కడ బస్సు బ్రేక్ డౌన్ అయిందా ఏంటా అంటే పొగలు వచ్చేస్తున్నాయి. నేను ఇమీడియట్లీ ఏంటంటే మన కంట్రోల్ రూమ్ వరకు తెలియపరిచాను. తెలియపరచగానే వెంటనే ఇమీడియట్లీ స్పందించి ప్రజలకి ఎటువంటి హామీ కానీ ఏమీ అవ్వలేదు సార్. ఆ స్పందించడం వల్ల అందరు రావడం వల్ల ప్రజలకు కొంచెం బాగానే ఉన్నారు సార్. ఫస్ట్ వాళ్ళు ఫైర్ అయిందంటండి. ఫైర్ అయినప్పుడు పబ్లిక్ అంతా దిగిపోతున్నారంటే డ్రైవర్లు కండక్టర్ చెప్తారు కదా, వాళ్ళని దిగిపోతున్నారు. ఈలోగా నేను దగ్గరికి వెళ్తుంటే మంటలు కూడా వస్తున్నాయి. రాను చాలా స్పీడ్గా రేజ్ అయ్యాయి సార్. ఇమీడియట్లీ నేను ఉండలేక మన కంట్రోల్ రూమ్ వరకు మన 4th పోలీసు వారికి తెలియపరిచాను సార్. పబ్లిక్ అయితే ప్రజలకి ఏమీ కాలేదు సార్. స్థానికులు ఉన్నారు. ఏమైంది అసలు? ఏం జరిగింది ఇక్కడ? సార్ నాకు పబ్లిక్ చెప్పేసరికి వచ్చేసరికి వాళ్ళు చెప్పిన ప్రకారంగా షార్ట్ సర్క్యూట్ అయిందని వెంటనే డ్రైవర్ చాకచక్యంగా ఉన్న జనాభానందం ముందు దించేశారు. వెంటనే దించగానే ఆ షార్ట్ సర్క్యూట్ ఆపడానికి ట్రై చేశారు ముందు డ్రైవర్ గారు. అది ఆగలేదు. ముందు ఎలాగైనా సేఫ్ చేయాలి జనాభా అని చెప్పి ప్రజలు చేశారు. ముందు సేఫ్ చేశారు. తర్వాత ఆటోమేటిక్గా అది రేజ్ అవుతుంది. పోలీసు చాకచక్యంతో విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఫైర్ ఇంజిన్లు వచ్చి దాన్ని అరికట్టడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు మనతో ఉన్నారు. ఏం జరిగింది అసలు? మీకు సమాచారం ఇంటికి వచ్చింది? ఈ బస్సు వివరాలు ఏంటి సార్? మాకు ఈరోజు ఉదయం 8:30 గంటలకల్లా మాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫైర్ కాల్ అని చెప్పేసి ఇలాగ 4th పోలీస్ స్టేషన్ బస్సు ఫైర్ అవుతుందని చెప్పేసి వెంటనే మెసేజ్ వచ్చింది సార్. మాకు దగ్గరలోని మరిపాలెం అది స్టేషన్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. వెంటనే మేము రెస్పాండ్ అయ్యి 2 వెహికల్స్ ఫైర్ వెహికల్స్ వెంటనే మేము టర్న్అవుట్ చేసాము. వచ్చేటప్పటికి AP 31Z0254 అనే మెట్రో లైనర్ బస్సు కోరంబాల నుంచి మన విజయనగరం వెళ్తుందండి 311B. అదేమో డ్రైవర్ దగ్గర ఎలక్ట్రిక్ సర్క్యూట్ వల్ల ఫైర్ అవుతుంది. వెంటనే మేము మా వెహికల్స్ తోటి ఫోమ్ ఉపయోగించి, మా వెహికల్ ఫోమ్ ఉంటుందండి, ఫోమ్ ఉపయోగించి వెంటనే 3 వెహికల్తో ఈ యొక్క బస్సుని ఫైర్ కంట్రోల్ చేసాము. ఒక టైర్ పేలింది. డీజిల్ ట్యాంక్ అంటే బాగా సేఫ్గా ఉంది. కాకపోతే ఈ ప్రయాణికులందరూ దరిదాపు 120 మంది ప్రయాణికులు అంటున్నారు. వాళ్ళందరూ కూడా సేఫ్గా బయటకు వచ్చారు. కాబట్టి పెద్ద ప్రమాదం, గాయాలు కానీ ప్రమాదం ప్రజలకు మరణించడం కానీ ఏం జరగలేదు. మొత్తం ఫైర్ అంతా ఇప్పుడు కంట్రోల్ ఉందండి. డ్రైవర్ గారు చెప్పిన విధానం ప్రకారం ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆర్టీసీ చెందినటువంటి రీజనల్ మేనేజర్ వచ్చారు, అప్పలనాయుడు గారు వచ్చారు. వారితో మాట్లాడదాం. ఏమంటారంటే ఆర్టీసీ సంబంధించిన ఈ బస్సు ప్రమాదం సంబంధించిన సమాచారం ఏమంటారు? నమస్కారం అండి. ఏం లేదండి, ఉదయం షార్ట్ సర్క్యూట్ విశాఖ స్టీల్ సిటీ నుండి బయలుదేరినప్పుడు జాన్ బస్ స్పెషల్ మోడల్ బస్సు 9 లక్షల మైలేజ్ అయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టయితే తెలుస్తుందండి. అది అంతా డీటెయిల్ రిపోర్టు తయారు చేస్తున్నామండి. మేము ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఇమీడియట్గా స్పార్క్ స్మెల్ రాగానే ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ప్రయాణికులు డ్రైవర్ అప్రమత్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కింద నుండి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల జరుగుతున్నట్టు తెలుస్తుందండి. థ్యాంక్ యూ. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని హుటాహుటిని వెంటనే ప్రమాదాన్ని గుర్తించి కిందకి దించివేశారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇది ప్రధానమైన కూడలి, ఇటు గురుద్వారకి అక్కేపాలెంకి మధ్య ప్రాంతం ఇది. అందువల్ల ఈ శంకరమఠం కూడలి దగ్గర ఈ ప్రమాదం జరగడంతో హుటాహుటిన ఇటు మరిపాలెంలో ఉన్నటువంటి ఫైర్ అధికారులు, అలాగే విశాఖపట్నం వంటంలో ఉన్నటువంటి ఫైర్ సంబంధించినటువంటి ఆ ఫైర్ ఇంజిన్లు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. వెంటనే ఫోమ్ ద్వారా ఈ బస్సు మొత్తం ఫైర్ అవుతున్నటువంటి బస్సుని ఫోమ్ వినియోగించి వెంటనే మొత్తం మంటలనంతా అదుపు చేశారు. అయితే ఏ రకమైనటువంటి ప్రాణహాని కానీ ప్రయాణికులకి ఏ ఇబ్బంది లేదు. ప్రస్తుతం అయితే ఆర్టీసీ ఉన్నతాధికారులు వచ్చారు. వారంతా కూడా విచారణ చేస్తారు. ఏం జరిగింది అసలు? ఇతను ఈ బస్సు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ అయినా ఇంత మాట్లాడదాం. ఏమంటారు అసలు? ఏం జరిగింది సార్? ఇది కోరమనపాలెం నుంచి కోరమనపాలెంలో 7:10కి స్టార్ట్ అయింది. విజయనగరం వెళ్తుంది. ఇక్కడ మన అక్కయ్యపాలెం దాటాక శంకరమఠం రోడ్డు ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగాను సార్. ఆగగానే చిన్నది మంటలాగా స్మెల్ వచ్చింది, మాడోసన వచ్చింది. వస్తే అప్పుడు కండక్టర్ గారిని దిగి చూడమన్నాను. చూసేసరికి చిన్నది ఫైర్ అవుతుందన్నారు. వెంటనే ప్యాసింజర్లు అందరినీ దించేసి
నేను అది వాటర్ వేసి చూశాను కానీ ఆరలేదు సార్. ఈ లోపు ఫైర్ అయిపోయిందండి. కానిస్టేబుల్ వచ్చి వెంటనే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసి రప్పించారు సార్. కూరమనపాలెం సార్. 120 మంది ఉన్నారు సార్. ఎవరికి ఏం లేదు సార్. వెంటనే దించాం ఎవరికి ఏం కాలేదు. ఇది ప్రయాణికులను అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించి ప్రయాణికులందరినీ హుటాహుటిని కిందకి దించివేయడం, అలాగే వెంటనే సమాచారాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడంతో ఫైర్ వెహికల్స్ కూడా మరిపాలెం ఇక్కడికి కూతవేటు దూరంలో ఉంటుంది. మరిపాలెం నుంచి ఫైర్ ఇంజన్లు వచ్చి, అలాగే విశాఖపట్నం 1 టౌన్లో సూర్యబాగ్లో ఉన్నటువంటి అక్కడి నుంచి కూడా ఫైర్ ఇంజన్లు వచ్చి వెంటనే ఫోమ్ ద్వారా మొత్తం షార్ట్ సర్క్యూట్ మంటలు వ్యాపించినటువంటి బస్సు మంటలన్నీ కూడా అదుపు చేశారు. అయితే ఇప్పుడు ఆర్టీసీ అధికారులు వచ్చారు. బస్సు సంబంధించినటువంటి ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు దీని మీద పూర్తి విచారణ చేయడానికి విశాఖపట్నం ప్రాంతీయ రీజనల్ మేనేజర్ కూడా ఈ సంఘటనా ప్రాంతాన్ని చేరుకున్నారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ చెందినటువంటి అధికారులు కూడా పూర్తిగా ఫైర్ ఫైటింగ్ అంతా పూర్తయినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు స్పష్టం చేశారు. అయితే మొత్తం ఇది ప్రధానమైనటువంటి జాతీయ రహదారి. ఇటు విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటువంటి ప్రధానమైన రహదారి. అందులోనూ అక్కయ్యపాలెం కూడలికి, ఇటు గురుద్వార కూడలికి ప్రధానమైన కూడలి ఇది. ఈ కూడలి దగ్గర ఈ ప్రమాదం జరగడంతో మొత్తం అంతా కూడా ట్రాఫిక్ చాలా వరకు స్తంభించింది. ఇప్పుడే ట్రాఫిక్ పోలీస్ అధికారులంతా కూడా ట్రాఫిక్ని నియంత్రించారు. ప్రస్తుతం యథావిధిగా ట్రాఫిక్ కొనసాగుతుంది. అయితే ఆర్టీసీ అధికారులు ఈ మొత్తం జరిగినటువంటి ప్రమాదం మీద విచారణ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.